కేసీఆర్ గారి పరిపాలనలో ఇప్పుడు యాదగిరి గుట్టని అద్భుతంగా కట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ మొత్తం అదే ఉన్నదాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు, దాన్ని అద్భుతంగా చేశారు దాన్ని ఒక ఆర్ట్ డైరెక్టర్ తోటి. అదేవిధంగా సెక్రటేరియట్ ఒకటి కూల్చడం, ఇప్పుడు ఏదైతే మన కట్టడం కట్టడం మళ్ళీ దాదాపు కొన్ని వేల కోట్ల పెట్టడం, తెలంగాణ జ్యోతి పెట్టడం, తెలంగాణ జ్యోతి, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం గారు పెట్టడం అట్లా. కానీ అక్కడ ఉన్న తెలుగు తల్లి విగ్రహం తీసుకెళ్ళి అక్కడ షెడ్లోనే పడేశారు. కనీసం అక్కడ ఇది చాలా బాధాకరం. దానికి అడ్డు రాకపోయినా సరే ఎదురుగుండా ఉండటం, దాన్ని తీయటానికి కొన్ని నామ్స్ కూడా ఉండాలండి. అది చాలా ఎవరో తప్పనుకోరు. కానీ నిజంగా దాని గురించి ఎవరు మాట్లాడతలే. మేము మాట్లాడినా ఈ మీడియా 90% మీడియా మాకు, ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం గట్టిగా చేసాము. నేను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విభజన మంది ప్రత్యేక సాధించిన దృష్టి నేను, తర్వాత రామకృష్ణ గారు మేము పిలిపించాం. స్టేట్ మొత్తం మా మేము గొప్ప నాయకులం కాదు, స్టేట్ 3 బంధువులు పిలిపించాను. స్టేట్ మొత్తం మా బంధు పిలుపుకి సహకరించింది. మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మొట్టమొదటి బంధు మేమే పిలిపించాం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి 1,27,000 అప్లికేషన్ వచ్చినాయి. దయచేసి వెరిఫై చేసుకోండి. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది లేక్యూ గెస్ట్ హౌస్లో మే 6వ తారీఖు ఇప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తే మొట్టమొదటి నాకు ఆయన రాజశేఖరం గారు, తర్వాత సెక్రటరీ ఇద్దరు కూడా ఫోన్ చేసి దుగ్గల గారు మీతోనే ప్రారంభించారు. 1,27,000 పార్టీలు నా తర్వాతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద చోట్ల కలిశారు. తర్వాత మిగతా వాళ్ళు నాతోనే నెగోషియేషన్స్ ప్రారంభించారు ఆంధ్ర తెలంగాణ విభజనప్పుడు. నేను ఎందుకంటే ఒక విద్వేషాన్ని ప్రశ్నించే ప్రతి జగట్పాటి గాలిగోపాల్ గారిని, సారీ విజయవాడ ఎంపీ లగడపాటి గోపాల్ గారు ఉన్నారు, పెప్పర్ స్ప్రే ఏం కొట్టారు ఆయన చెప్తున్నాను. ఓ పక్కన వీళ్ళందరూ ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టేది కాకుండా ఒక మంచి కొండ లక్ష్మణ్ బాబుజీ గారితో కలిసి ప్రయాణం చేశాం చాలాసార్లు. నేను ఇంటలెక్చువల్స్ మీట్ అని చెప్పి ఆ రోజు కోదండరామ్ గారిని, ఈవెన్ జయశంకర్ గారు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో బాగాలేదండి, వారిని, హరీష్ రావు గారిని, కనకదుర్గ గారిని, ప్రముఖ సంపాదకులు జర్నలిస్టు టంకసాల అశోక్ గారిని ఇటు పిలిచి అటు నుంచి అనేక మంది ప్రొఫెషన్ పెట్టి మీటింగ్ పెడితే మమ్మల్ని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ప్రయత్నం చేశాను, చాలా బాధలు పడ్డాను. ఆంధ్రప్రదేశ్లో చాలామంది విభాజితం, కోస్తా రాయలసీమలో ఉన్న బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కొడతానన్నారు. మీటింగ్ పెడితే పట్ల ఈ ఎంపీలు దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది చేసిన దుర్మార్గమైందండి. ఓ మంచి ప్రయత్నం మాకు ఇలా సమస్యలు ఉన్నాయి పరిష్కరించామంటే అలాంటి దారుణమైన పరిస్థితికి వెళ్ళారు. ద్రోహం నో, నా తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని చేశాను. ఇప్పటికీ ఎప్పటికన్నా సరే కోరుకుంటున్నా. కానీ వాళ్ళ నా అభిప్రాయం ప్రకారం ఆ టీజీ కూడా కరెక్ట్ అని చేయటం, చోటు చేతిలో రాయి కాదు, ఏం కాదు. ఇప్పుడు అది ఏమైంది, నేను ఆయన టికెట్ గారి మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ దాన్ని 54,000 కోట్లు, దాన్ని 2,41,000 కోట్లకి 2023 మార్చి నాటికి తీసుకెళ్ళిన దాంట్లో ఒక ప్రముఖ పాత్ర పోషించారు ఆయన. అలాగే హరీష్ రావు గారు కూడా, ఆయన కేటీఆర్ గారు కొంచెం ప్రజల నుంచి దూరంగా జరగవచ్చు కానీ హరీష్ రావు గారు ప్రజల మనిషిగానే ఉన్నారు. కేసీఆర్ గారు అయితే వెళ్ళిపోయి ఎక్కడో చక్రవర్తిగా కూర్చునే దాంట్లో అహం కుటుంబ పాలన అయిన మైనస్ మన రాజకీయాలకు తరమాడుకుందాం. కానీ ఇది మాత్రం టీజీ అనేది ఎప్పుడో ఎలక్షన్ ముందు కూడా చాలామంది డిఫైయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీ కింద ఏపీ తీసేసి టీజీ కింద వేసుకున్నారు. అవును, అసలు ఓయూలోకి వెళ్తే మా బళ్ళు చెప్తున్నాను, టీజీ అని రాసుకున్నారు. అలాంటిది ఆయన మార్చడం తప్పు కాదు. అందువల్ల ఆర్టీసీ గుర్తును కూడా ఒక ఏదో కాకతీయుల మీద కోపం ఇంకో ఎందుకండి ఇది